మీడియా ప్రకటనలతో 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది. 2013లో జరిగిన కుంభమేళాలో అప్పటి అఖిలేష్ యాదవ్ నిర్లక్ష్యానికి రైల్వే స్టేషన్ లో 30 మంది మరణించారు. దీనికోసం యోగి ఆదిత్యనాథ్ అనేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. స్థానిక హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక వసతి సదుపాయాల ద్వారా 40,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ లో పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు వచ్చే 40 కోట్ల మందిలో ఒక్కో భక్తుడు సగటున 5,000 రూపాయలు ఖర్చు చేసిన మొత్తం వ్యాపార లావాదేవీలు 2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా కూడా కట్టారు. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. ఎప్పుడు చెప్పినట్టే వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే మీరు చేయవలసిందల్లా ఒకే ఒకటి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నా వీడియోలు మీకు వస్తాయి. నిజంగా చాలా కష్టపడి మంచి మంచి టాపిక్స్, సబ్జెక్ట్స్ మీ ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నా. చాలా వ్యూస్ అయితే తక్కువగా ఉంటున్నాయి. చూడండి అబ్బా, సబ్స్క్రైబర్స్ కూడా చూడట్లేదు. చాలా తక్కువ మంది చూస్తున్నారు. అది కూడా ఫుల్గా కాదు, కొంచెం కూడా 1 మినిట్ కూడా చూడట్లేదు. మళ్ళీ మీరే అడుగుతారు కొత్త టాపిక్స్ చేయమని. సొసైటీలో జరిగే సినిమా హీరోల గురించో లేకపోతే ట్రెండింగ్ టాపిక్స్ అవి మాత్రమే చూస్తున్నారు తప్ప నిజంగా దేశం గురించి చేస్తూ ఉంటే చూడట్లేదు. మళ్ళీ దేశం గురించి నువ్వేం చేస్తున్నావు, నీ పార్టీ ఏంటి అని మళ్ళీ మీరే అడుగుతారు. సో అందుకే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు చూడండి, ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ నాకు నిజంగా చాలా అవసరం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు కూడా నేను ఒక సూపర్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మహా కుంభమేళ మొదలైంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అతిపెద్ద హిందూ సమ్మేళనం ప్రారంభమైపోయింది. 45 రోజుల పాటు సాగే ఈ సమ్మేళనంలో 54 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని అయితే సమాచారం ఉంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు వస్తున్నారంటే అక్కడ ఏర్పాట్లు ఎలా చేయాలి? సాధారణంగా ఉంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు, అంతే కదా. ఎందుకంటే 2013లో జరిగిన కుంభమేళాలో అప్పటి అఖిలేష్ యాదవ్ నిర్లక్ష్యానికి రైల్వే స్టేషన్ లో 30 మంది మరణించారు. అందుకే అది అస్సలు రిపీట్ కాకూడదు. దీనికోసం యోగి ఆదిత్యనాథ్ అనేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతికత అంటే సూపర్ టెక్నాలజీ భద్రతను కూడా క్రియేట్ చేస్తున్నాడు. మహా కుంభమేళకు వచ్చే భక్తులు ప్రపంచవ్యాప్తంగా భద్రత కోసం పారామిలిటరీ బలగాలతో సహా 50,000 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. 2,700 AI కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కుంభమేళ జరిగిన ప్రదేశాన్ని అనునిత్యం డేగ కన్నుతో పహారగాస్తారు. తొలిసారి అండర్ వాటర్ డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్లు, 56 మంది సైబర్ వారియర్ల టీం భక్తులకి సేవలు అందించడానికి కుంభమేళాకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 11 భారతీయ భాషల్లో AI చాట్ బాట్ ని కూడా ఉపయోగిస్తున్నారు. యోగి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతేకాదు హాస్పిటల్స్ లో ఒకే టైంలో 200 మందికి ఎమర్జెన్సీ చికిత్స అందించేందుకు భీష్మ కుంభను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రోగ నిర్ధారణ, అనారోగ్య సమస్యల కోసం తాత్కాలిక హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేశారు. నేత్ర కుంభ శిబిరం ద్వారా 5 లక్షల మంది యాత్రికులకు కంటి పరీక్షలు, 3 లక్షలకు పైగా కళ్లద్దాల పంపిణీ కూడా చర్యలు తీసుకున్నారు. భక్తులకు తాత్కాలికంగా వసతులు కల్పించేందుకు వేలాది టెంట్లు, షెల్టర్లతో మహా కుంభనగర్ ఏర్పాటు చేసి వాటిని గూగుల్ మ్యాప్స్ తో కూడా అనుసంధానం చేశారు. సూపర్ కదా. భక్తులు ఎక్కడికి వెళ్ళాలి, అసలు తాము ఎక్కడ ఉంటున్నాము, ఏ ప్రదేశంలో ఉంటున్నాము అనే విషయంపై దారి చూపించేందుకు హిందీ, ఇంగ్లీష్ తో పాటు వేరే భాషల, ప్రాంతీయ భాషలతో కూడా 800 బోర్డులను ఏర్పాటు చేశారు. 92 రోడ్లు పునర్నిర్మాణం చేశారు. 17 హైవేల రహదారులు సుందరీకరణం చేశారు. అంటే బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారనమాట. అలాగే 30 పాంటూన్ బ్రిడ్జిల్ని కూడా నిర్మించారు. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే సకాలంలో స్పందించేలాగా పక్కడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. అసలు మహా కుంభమేళాకి ఇంత పెద్ద ఎత్తున జనం ఎందుకు వస్తున్నారు? దీనికున్న చరిత్ర ఏంటి? అసలు మన పురాణాల్లో ఏముందో ఒకసారి చూద్దామా? మహా కుంభమేళ సంప్రదాయానికి మూలం క్షీరసాగర మదన సమయంలో ఆ సాగరంలోంచి అమృత భాండం అయితే వచ్చింది కదా. ఆ పాత్ర కోసం దేవతలు, రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోంచి ఒక 4 చుక్కల అమృతం భూలోకంలోని 4 నదుల్లో పడ్డాయి. దాంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రతనైతే సంతరించుకున్నాయి. అవే హరిద్వార్లో ఉండే గంగ, ఉజ్జయినిలో ఉండే క్షిప్రా, నాసిక్లో ఉండే గోదావరి, ప్రయాగ్రాజ్లో ఉండే త్రివేణి సంగమం. ఈ నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృతాన్ని సంతరించుకుంటాయి. అదే కుంభమేళ సమయం. అందుకే అప్పుడు ఆ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు వచ్చేస్తారు. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి, సూర్యచంద్రుల కదలికలను బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగా కుంభమేళాను 2 రకాలుగా జరుపుతారు. అవే అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ. అర్ధ కుంభమేళాని 6 ఏళ్లకోసారి చేస్తారు. పూర్ణ కుంభమేళాని 12 ఏళ్లకోసారి చేస్తారు. ఈ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పూర్ణ కుంభమేళ మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారంటే
బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 12 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ సమయం ఆధారంగానే తేదీలను కూడా ప్రకటిస్తారు. ఇప్పుడు మనం జరుపుకుంటున్నది వచ్చేసి మహాకుంభమేళ. ఈ సమయంలో ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలన్నీ తొలగిపోయి పునీతులవుతారని చెప్పేసి, అలాగే మోక్షం కూడా సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళ ప్రతిసారి ఒక చోట జరగదు. ఈసారి కుంభమేళ వేదిక ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమమైన వచ్చేసారి బృహస్పతి సూర్యచంద్రుల కదలికల్ని బట్టి మిగిలిన 3 నదుల్లో ఎక్కడైనా కూడా జరగచ్చు అనమాట. కుంభమేళాలు మొత్తం 3 రకాలు ఉంటాయి. అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ. ప్రతి 6 ఏళ్లకు ఒకసారి వచ్చేది అర్ధ కుంభమేళ, ఇందాక చెప్పా కదా. సో చివరిసారిగా అర్ధ కుంభమేళను 2019లో నిర్వహించారు. ఇక ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళ అని పిలుస్తారనమాట. చివరిసారిగా పూర్ణ కుంభమేళను 2013లో ఏర్పాటు చేశారు. ఇక 12 పూర్ణ కుంభాలు పూర్తయిన తర్వాత వచ్చేదే 144 ఏళ్లకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళ అనమాట. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరిగేది ఈ 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ కావడం అయితే మనం అందరం చూడాలి. మహాకుంభమేళ చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక్కరికి మాత్రమే దక్కుతుందని చెప్తారు. అంతే కదా మరి. మహాకుంభమేళలో పవిత్ర స్నానాలే కాకుండా బోల్డ్ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు. కుంభమేళ సమయంలో నదుల ఒడ్డున భక్తులు వివిధ రకాల పూజలు, ఆచారాలు, అగ్ని వేడుకలు ఇలాంటివన్నీ జరుపుకుంటారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో అయితే హారతి కూడా ఇస్తారు. భక్తి గీతాలను కూడా పాడతారు. అంతేకాకుండా మతపరమైనటువంటి ఆచారాలతో సంప్రదాయ గీతాలు, నృత్యాలు, నాటకాలు సహా రకరకాల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. స్థానిక హస్తకళలు, ఆహారము, ధార్మిక సామాగ్రిని విక్రయించే వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటాయి. భక్తి గీతాలు, ఆధ్యాత్మిక సాధనలో అసలు నిమగ్నమైన భక్తులతో కుంభమేళ జరిగే ప్రాంతం మొత్తం భలే ఉత్సాహంగా ఉంటుంది. దీంతో పాటు డ్రోన్ వ్యూ, లేజర్ వ్యూస్ ను ఏర్పాటు చేసింది యోగి ప్రభుత్వం. ఇక కుంభమేళకు ఇంత ఎక్కువ మొత్తంలో డబ్బులు ఎందుకని కొంతమంది ఇక వాదించే కమ్మీలు, కాంగీలు, అబ్బో వితండవాదులకు నా సమాధానం ఒకటే. కుంభమేళ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రాచుర్యం పొందుతున్న మహాకుంభమేళ వల్ల 2 లక్షల కోట్ల మేర వ్యాపార లావాదేవీలు కూడా జరిగే అవకాశం ఉంది. వ్యాపార వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు వచ్చే 40 కోట్ల మందిలో ఒక్కో భక్తుడు సగటున 5,000 రూపాయలు ఖర్చు చేసిన మొత్తం వ్యాపార లావాదేవీలు 2 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా కూడా కట్టారు. బస్సులు, రైళ్లు, విమాన టికెట్లు, స్థానిక రవాణా, హోటలు, అతిథి గృహాలు, తాత్కాలిక నివాస సదుపాయాలు, ఆహారము, వస్తువులు, ఆరోగ్యంతో పాటు ఇతర సేవలకు ఎంత ఖర్చు పెట్టారనే విషయం పైన అంచనా ఒకటి ఉంటుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అయితే తెలిపారనమాట. స్థానిక హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక వసతి సదుపాయాల ద్వారా 40,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ప్యాకేజీ ఫుడ్, నీరు, బిస్కెట్లు, జ్యూసులు, భోజనం వాటితో మరో 20,000 కోట్ల వ్యాపారం జరగనుంది. నూనె, దీపాలు, గంగానీరు, దేవతా విగ్రహాలు, ధూపం, దీపం, పూజా సామాగ్రి, ఆధ్యాత్మిక పుస్తకాల వల్ల మరో 20,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ట్యాక్సీలు, అలాగే రవాణా సేవలతో 10,000 కోట్లు, టూరిస్ట్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీలు 10,000 కోట్లు, ఆరోగ్య సంరక్షణ సేవలతో 3,000 కోట్లు, ఈ టికెటింగ్, డిజిటల్ చెల్లింపులు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో 1,000 కోట్లు, మీడియా ప్రకటనలతో 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది. అయితే ఈ అంచనాలు తలకిందులవుతాయన్న అనుమానం కూడా అక్కరే లేదు. 2019లో జరిగిన అర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు రావడంతో తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈసారి నెలన్నర పాటు సాగే ఈ మహాకుంభమేళాకు సుమారు 40 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనా వేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికైతే భారీ స్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం కూడా పేర్కొన్నారు. మన హిందూ కార్యక్రమం అంటే భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలాగా ఉంటుంది. మరి మనం ఏ పండగలు జరుపుకున్నా సరే దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. ఇక 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు మీకు 1% వీలున్నా ఖచ్చితంగా హాజరవ్వండి. నేను కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. హిందూ దేవాలయాలన్నా, హిందూ పండగలన్నా సరే అది డబ్బు వేస్ట్ వ్యవహారము, లేకపోతే దానికి పెట్టొచ్చు కదా, దీనికి పెట్టొచ్చు కదా ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందేంత డబ్బు హిందువులు కుమ్మరిస్తారు. తాము భక్తిని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు, అలాగే ఖర్చు కూడా వెనకాడరు.
దాంతో రాష్ట్రాలకి దేశాలకి డబ్బును హిందువులే దానమిస్తారు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యానికి, చదువుకి, సంక్షేమ పథకాలకి, డెవలప్మెంట్కి ఖర్చు పెడుతుంది. కాబట్టి ఏ హిందూ పండుగ కానీ, ఏ హిందూ కార్యక్రమం కానీ ఎప్పుడు వేస్ట్ కాదు. ఎప్పుడు అది దేశ ఆర్థిక వ్యవస్థని పెంచేటటువంటి అద్భుతమైన కార్యక్రమమే అవుతుంది. పడి ఏడ్చే వాళ్ళు ఎలాగూ ఏడుస్తూ ఉంటారు. మై డియర్ హిందూస్, మీరు మాత్రం అవకాశం ఉంటే చాలా జాగ్రత్తగా, తొక్కిసలాటలు లేకుండా, 4-5 గంటలు లేట్ అయినా పర్వాలేదు కానీ చక్కగా వెళ్ళి నిదానంగా దర్శనాలు చేసుకొని అక్కడ అన్ని కార్యక్రమాలు చూసి గంగా స్నానం ఆచరించి, కుదరకపోతే కాస్త గంగమ్మ తల్లిని తాకి వచ్చేసేయండి. నేను కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. మళ్ళీ 144 ఏళ్ళకు ఒకసారి అంటే ఈ జన్మకైతేనే చూడలేను కదా. సో ఈ విషయం మీద మీరు కూడా మీ అద్భుతమైన కామెంట్లు తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకోసం కష్టపడి తయారు చేసే స్క్రిప్ట్కి, నేను చేసే వీడియోలకి ఒక అర్థం ఉంటుంది, నాకు సంతోషం కూడా ఉంటుంది. నేను మిమ్మల్ని అడిగేది చిన్న సహాయం మాత్రమే కదా. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.